ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు దేశవ్యాప్త కార్మికుల యొక్క సమ్మెకు మద్దతుగా పోస్టర్ ఆవిష్కరణ మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గావిస్తున్నాం. మా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను కాచం సత్యనారాయణ, మా ప్రధాన కార్యదర్శి ఎండి ఖలీల్ గారు, ఉపాధ్యక్షులు విజయ్ గారు, మహేందర్ యాదవ్ గారు, శ్రీధర్ గారు, అబ్బాస్ పాషా గారు, వివిధ జిల్లా బాధ్యులు. ముఖ్యంగా ఈ నెల 28, 29న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మా సంఘం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్గా ఆ సమ్మెకు మేము మద్దతు పలుకుతున్నాం. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తప్పకుండా సమ్మెను విజయవంతం చేసే దాంట్లో కీలకంగా బాధ్యత వహించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రముఖంగా భారత ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం దేశంలో గతంలో ఉన్నటువంటి 50-60 చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికుల కోసం కొట్లాడేటువంటి చట్టాలు, ఆ చట్టాలన్నింటినీ కూడా కుదించి 4 కోడ్గా విభజించి ఆ లేబర్ కోడ్స్ని మొత్తం కూడా రద్దు చేయాలనే ప్రముఖ డిమాండ్ తోటి ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నాం, ధరల విషయంలో కావచ్చు, కార్మికుల పక్షాన కావచ్చు, మొత్తం యావత్ భారత ప్రభుత్వం ఈరోజు మోడీ గారి ప్రభుత్వం అనుకోవచ్చండి, లేకపోతే అమిత్ షా గారి ప్రభుత్వం అనుకోండి, అన్ని ప్రైవేటీకరణ చేసే దిశలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గుర్తింపు పొందినటువంటి జాతీయ కార్మిక సంఘాలు 10 సంఘాలు ఈరోజు అన్నీ కలిసి ఉమ్మడిగా కొట్లాడే విధంగా, దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకునేటువంటి విధంగా కార్మికుల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల సమ్మెకు ఇవ్వడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నది గమనార్హం. ముఖ్యంగా కార్మిక సంఘాలు అనేది కూడా పూర్తి స్థాయిలో పార్టీలకు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసిన రోజులు కూడా ఆ కార్మిక సంఘాలు మనగలవు అని చెప్పాల్సినటువంటి అవసరం. దానికోసమే మేము తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ పార్టీకి అనుబంధం లేకుండా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ని ఏర్పరచుకోవడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసం, వీఆర్ఏల కోసం, ఐకేపీ విఏల కోసం మేము కొట్లాడి తద్వారా ప్రభుత్వం నుండి కొన్ని సాధించుకున్నాం. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ఏలకు సంబంధించినటువంటి పే స్కేల్ విషయం కావచ్చు, అలాగే స్కూల్ స్వీపర్లు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు కూడా తెలంగాణ ఉద్యోగంలో కీలకంగా పనిచేసిన దాంట్లో దాదాపు 3,500 నుండి 4,000 మంది ఇంకా స్కూల్ స్వీపర్లు ఈరోజు వాళ్ళని రెగ్యులరైజ్ చేయక, జీతాలు పెంచక ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. కనీసం 4,000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి పూర్తి స్థాయిలో పే స్కేల్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, కనీస వేతనాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలే కాకుండా ఒక మంచి అవకాశాన్ని తీసుకొని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు 90% వాళ్ళకే లోకల్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పడాన్ని దాన్ని హర్షిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఒక చట్టం ద్వారా తీసుకొచ్చి గతంలో ఉన్న చట్టాలు ఇవన్నీ లోకల్గా ఇవ్వాల్సినటువంటి పోస్టులు కావచ్చు, నియామకాలు కావచ్చు, వాళ్ళని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం, చాలా ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు మాపు ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక లీకులు ఇచ్చి కొంతమేర దాని మీద పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. మేము ఈ సమ్మె విజయవంతం చేయాల్సిందిగా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, అలాగే మేము టీయూసీసీకి అనుబంధంగా ఉన్నాం. ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ అని ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఒక కార్మిక సంఘం, దానికి అనుబంధంగా జాతీయ స్థాయిలో మాకు ఒక గుర్తింపు సంఘం కావాలి కాబట్టి మేము టీఎఫ్టీని వారిని నేషనల్ వైజ్గా అనుబంధంగా పనిచేసుకుంటూ వాళ్ళు ఇచ్చేటువంటి పిలుపు మేరకు సమ్మెలో మేము పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మరొకసారి ప్రజలకు భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక పనులు ఏవైతున్నాయో ఆ వ్యతిరేక పనులని, ఆ చట్టాలని రద్దు చేసే దానిక మేము పోరాడతాం. కార్మికుల పక్షపాతిగా మేము తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఉంటుందని చెప్తూ రేపు జరగబోయేటువంటి 28, 29 జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెని పూర్తి స్థాయిలో కార్మిక లోకం కూడా విజయవంతం చేయాలి. దానికి అలాగే ప్రజలు కూడా సహకరించి ఆ సమ్మె ద్వారా భారత ప్రభుత్వానికి కొంచెం మేల్కొల్పు వచ్చే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ
ఈ అవకాశం కల్పించినటువంటి మా విభాగం అన్నిటి కూడా పూర్తి స్థాయిలో నమస్కారం చెప్పచ్చు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్తూ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. జయప్రదం చేద్దాం 28-29 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం 28-29 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరి పక్షాన సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. దేశంలో జరుగుతున్నటువంటి ఈ ప్రైవేటీకరణ ఏదైతే చేస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి ఈరోజు అన్ని రంగాలను కూడా ప్రైవేటీకరణ చేసే దిశలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఒక 10 నేషనల్ సంఘాలు ఏవైతున్నాయో ఆ సంఘాల పిలుపు మేరకు మేము టీఎఫ్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర పక్షాన టీయూసీసీకి అనుబంధంగా మేము తెలంగాణ రాష్ట్రం నుండి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్త సమ్మెకు మేము పిలుపునిచ్చడం జరిగింది. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేసినాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 50-60 చట్టాలు ఉన్న దాన్ని కుదించి 4 లేబర్ కోడ్లుగా విభజించినటువంటి భారత ప్రభుత్వం ఏదైతుందో దాని ద్వారా రేపు జరగబోయేటువంటి కార్మికులకు కనీస వేతనాల విషయంలో కావచ్చు ప్రతి దగ్గర కూడా నష్టం వాటిల్లే విధంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రభుత్వం భాజపా ప్రభుత్వం ఏదైతుందో దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రైవేటీకరణ దిశగా ఏదైతే కొనసాగుతున్నాయో అన్ని అంశాలను కూడా చూస్తున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా కనీసం లాభదాయకంగా ఉన్నటువంటి ఒక ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేసే దిశలో జరుగుతున్నది. అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కనీస వేతనాలని 26,000 చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి చట్టంలో రూపొందించినప్పటికీ ఇప్పటికీ దాన్ని అమలు చేస్తలేరు. అలాగే లోకల్ నాన్ లోకల్ విషయంలో కూడా కొంత తగాదాలు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే లోకల్ విషయంలో పూర్తి స్థాయిలో మొన్ననే కేసీఆర్ గారు 90% లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారని దాన్ని హర్షిస్తున్నాం. మరి పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా మేము పనిచేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ముందున్నది. అలాగే రేపు జరగబోయేటువంటి సమ్మెలో కూడా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సంబంధించి పూర్తి స్థాయిలో సమ్మెను విజయవంతం చేస్తాం. దానికి పక్షాన కార్మికులందరూ కూడా మా వెంట వస్తారు. మరి పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తున్నటువంటి ప్రజల కోసం కార్మికుల కోసం పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు కార్మికులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.